పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. తన కుటుంబ సభ్యులతో వెళ్లిన ఆయన మొదటి నామినేషన్ సెట్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. హనుమంతుడు ఎంత నిస్వార్థంతో పనిచేశారో తాను కూడా చేవెళ్ల పార్లమెంటుకు ప్రజలకు సేవ చేస్తా అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తన లక్ష్యమన్నారు. అన్ని వర్గాల నుంచి తనకు మంచి ఆదరణ లభిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హస్తం గుర్తు మీద పోటీ చేస్తున్న నేను ఫస్ట్ సెట్ ఆఫ్ నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. మా కాన్స్టిట్యుయెన్సీ, మా పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ఎమ్మెల్యే గారు మనోహర్ రెడ్డి గారు, భీమ్ భరత్ గారు ఇన్ఛార్జ్ నరేందర్ రెడ్డి గారు, సత్యనారాయణ రెడ్డి గారు, తాజ్ భాయ్ గారు, మీ అందరం కలిసి ఇవాళ ఒక ఫస్ట్ సెట్ ఆఫ్ నామినేషన్ సబ్మిట్ చేయడం జరిగింది. మంచి ముహూర్తం ఉంది కాబట్టి ఇవాళ మేము వచ్చినాము. 25 రోజు మరి సెకండ్ సెట్ ఆఫ్ నామినేషన్ని ర్యాలీ తీసి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా సమక్షంలో సెకండ్ సెట్ ఆఫ్ నామినేషన్ 25 రోజు సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇవాళ చాలా సంతోషం, ముహూర్తం బాగుండే. దాంతోపాటు ఇవాళ హనుమాన్ జయంతి కూడా. ఆ హనుమాన్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, హనుమంతుడు ఎంత నిస్వార్థపరుడో, హనుమంతుడు తన కోసం చీమంతా కూడా స్వార్థం లేకుండా ఏదైతే చేసినారో, సంజీవని తెచ్చి లక్ష్మణ్ని కాపాడడమే కాకుండా ఎన్నో శ్రీరామ భక్తి కోసం శ్రీరాముని ఎట్లా చేసిండో స్వార్థం లేకుండా, నేను కూడా నిజంగా హనుమాన్ జయంతి రోజు ఒక చీమంత హనుమంతునిలాగా నేను కూడా స్వార్థం లేకుండా ప్రజలకు సేవ చేస్తా అని చెప్తూ